ఇది ఎలాగో నిజం చెప్పట్లే కాబట్టి ఓ పని చేస్తాం. అక్క దీన్ని మామూలుగా 2 నెలలు వదిలేస్తాం. ఇది ఎలాగో దాని కూతురు కలవలేదు కాబట్టి దాని కూతురు ఏదో ఒక రోజు దీన్ని ఎదుర్కొంటే వస్తుంది, అప్పుడే వేసేస్తాం. ఏవే కొత్త పిట్టల కోసం కోల్కతా వెళ్తున్నాను. వచ్చేసరికి 4 రోజులు పడుతుంది. అంతా నువ్వే చూసుకోవాలి, జాగ్రత్త. అలాగే అక్క. ముఖ్యంగా జ్యోతిని జాగ్రత్తగా చూసుకో. హాలిడేస్ వచ్చినాయి కదా, ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మ దగ్గరికి వెళ్తానే, వెళ్ళి మా అమ్మకి సర్ప్రైజ్ ఇస్తాను. కానీ మీ అమ్మ ఇంటికి వద్దంటుంది కదే. మా అమ్మ అలాగే అంటది, కానీ నేను వెళ్తా. హాలిడేస్ వచ్చాయని అమ్మని చూడ్డానికి ఇంటికి వెళ్ళా. ఎవరు ఈ ఫిగర్ కత్తిలా ఉంది? ఎవరమ్మా నువ్వు ఊర్లో కొత్తగా కనిపిస్తున్నావు? నేను జ్యోతమ్మ కూతుర్ని. జ్యోతమ్మకి ఎంత పెద్ద కూతురా? ఏముందిరా ఫిగర్, అనుభవిస్తే ఇలాంటి దాన్ని అనుభవించాలరా. అమ్మా సర్ప్రైజ్. ఎవరు చూడలేదు కదా, ముందు నువ్వు లోపలికి రా. అసలు నువ్వేంటి, నీ అవతారం ఏంటి, నీ డ్రెస్ ఏంటి? ఏమైందమ్మా? నేను చూడాలనిపించింది వచ్చాను. ఫోన్ చేస్తే నేనే వచ్చేదానిగా, నిన్నెవరు రమ్మన్నారు? ఏంటమ్మా నీ కూతురు రాక ఇంటికి వస్తే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తావేంటి? అది కాదే, ఇక్కడ పరిస్థితులు అసలే బాగాలేదు. ఇక్కడికి వచ్చే ప్లేస్ కాదు నీది. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అయినా అడ్రస్ నీకు ఎవరు చెప్పారు? అంకుల్ ఉన్నాడు కదా, సతాయిస్తే చెప్పేశాడు. సార్ చెప్పేశారా? సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నైట్కి నేను ఎవరు చూడకుండా వెళ్ళి బస్ ఎక్కించేస్తాను. ఏంటమ్మా వచ్చినప్పటి నుంచి వెళ్ళిపో అంటున్నావు? ఒక 2 రోజులు కూడా నీతో ప్రశాంతంగా ఉండేవా? నేను చెప్పింది ఒకసారి వినమ్మా. నేనేం విన్నమ్మా, ఓ 2 రోజులు ఉండే వెళ్తాను. ఇదేమో చెప్పిన మాట వినట్లేదు. ఆ శాంబేమో మనసులు దీన్ని చూస్తే దీని జీవితం ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు.